ఛత్తీస్గఢ్లోని ఛత్తీస్గఢ్లో 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత దామోదర్ అలియాస్ చొక్కారావు మృతి చెందారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి మనీష్ తివారీని అడిగి తెలుసుకుందాం. మనీష్, చెప్పండి, మావోయిస్టు నేత దామోదర్ ఎప్పుడు మృతి చెందారు, ఆ వివరాలేంటి? 2 రోజుల క్రితం బీజాపూర్ జిల్లా తెలంగాణ బార్డర్ కు తలిగి ఉన్న అడవి ప్రాంతంలో ఒక పెద్ద ఆపరేషన్ జరిగింది. దాంట్లో ఛత్తీస్గఢ్, దంతెవాడ, సుక్మా, బీజాపూర్ పోలీస్ సెక్యూరిటీ ఫోర్సెస్ జాయింట్ ఆపరేషన్ చేశారు. చాలా పెద్ద ఎత్తున జరిగిన ఈ ఆపరేషన్ లో కనీసం 10 గంటల వరకు ఈ ఎన్కౌంటర్ కొనసాగింది. ఈ ఎన్కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. దాంట్లో 12 మంది మావోయిస్టుల మృతదేహాలు కూడా దొరికాయి. అలాగే ఆ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున వెపన్స్ కూడా దొరికాయి. నిన్న బీజాపూర్ హెడ్ క్వార్టర్ లో ఆ బాడీస్ తీసుకొచ్చారు. ఐడెంటిఫై కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ మావోయిస్టులకే నుంచి ఆ ఎన్కౌంటర్ కి సంబంధించిన ఒక వివరణ లేఖ మావోయిస్ట్ పార్టీ జారీ చేసింది. దాంట్లో తెలంగాణ స్టేట్ కమిటీ చీఫ్, తెలంగాణ స్టేట్ కమిటీకు బాధ్యతలు వహిస్తున్న దామోదర్ అలియాస్ చొక్కారావు మృతి చెందారు అని మావోయిస్టులు దాంట్లో పేర్కొన్నారు. దామోదర్ పైన 50 లక్షల పైన గవర్నమెంట్ రివార్డ్ ప్రకటించింది. అలాగే దామోదర్ తోటి ఇంకా వేరే కొందరు మావోయిస్ట్ లీడర్లు మృతి చెందారు. దాంట్లో నరసింహరావు, దేవా, జోగా ఈ పేర్లు ఆ లేఖలో మావోయిస్టులు వెల్లడించారు. అయితే వీళ్ళందరూ దాంతో మృతి చెందారు అని అంటున్నారు. ఆ ఎన్కౌంటర్ లో పోలీసులు ఏదైతే 12 మంది చెప్పారో దానికంటే ఎక్కువ ఫిగర్ మావోయిస్టుల లెటర్ లో ఉంది. ఇవాళ 18 మెంబర్స్ మావోయిస్ట్ ఆ ఎన్కౌంటర్ లో మృతి చెందారని మావోయిస్టులు చెప్తున్నారు. ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ మనం అనొచ్చు. ఎందుకంటే దామోదర్ అలియాస్ చొక్కారావు తెలంగాణ ప్రాంతంలో జరిగే మావోయిస్ట్ యాక్టివిటీస్ లో చాలా పెద్ద కీలకమైన పాత్ర పోషిస్తున్న ఒక లీడర్ అని ఆయనది ఉంది. ఆయన కోసం ఎప్పటి నుంచో పోలీసులు చూస్తున్నారు. కానీ ఈ ఛత్తీస్గఢ్ బార్డర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో దామోదర్ మృతి చెందారు. ఈ మావోయిస్టులు జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు. ధన్యవాదాలు మహేష్. ఛత్తీస్గఢ్లో 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో తమకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు మావోయిస్టులు స్వయంగా ప్రకటించారు. బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 12 మంది నక్సల్స్ హతమైనట్టు పోలీసులు ప్రకటించగా, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ అలియాస్ చొక్కారావు చనిపోయారని మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు ఓ కరపత్రాన్ని విడుదల చేసిన మావోయిస్టులు బీజాపూర్ ఎన్కౌంటర్లో 18 మంది సహచరులను కోల్పోయామని తెలిపారు. చొక్కారావుపై తెలంగాణ పోలీసులు 50 లక్షల రూపాయల రివార్డు ఉందని తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన దామోదర్ అలియాస్ బడే చొక్కారావు కామ్రేడ్ మల్లన్నగా కూడా సుపరిచితులు. ఈ కాల్పుల్లో దామోదర్ సహా నక్సల్స్ కీలక నేతలు హుంగి, దేవే, జో, నరసింహరావు మృతి చెందినట్లు మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రంలో వెల్లడించారు.